హలో ఎవ్రీవన్, కేరళ ట్రిప్ డే 2 డిలీషియస్ టిఫిన్తో స్టార్ట్ చేశాము. లగేజ్ ప్యాక్ చేసుకొని మునార్ ప్రెమిసెస్లో కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని హార్టికల్చర్ సెంటర్కి 9:30కి వచ్చాము. దీనిలో 60 to 100 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నందున రోజ్ గార్డెన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ నుండి 8.7 కిలోమీటర్స్ డిస్టెన్స్లోని మట్టుపెట్టి డ్యామ్ చేరే దారిలో ఎలిఫెంట్ సఫారీ విజిట్ చేశాము. మట్టుపెట్టి రిజర్వాయర్ డ్యామ్లో బోటింగ్ సెంటర్తో పాటు చాలా ఈవెంట్స్ ఉన్నాయి. మేము పార్టిసిపేట్ చేసిన ఈవెంట్స్లో మొదటది స్కేరీ హౌస్. నిజంగానే స్కేరీగా ఉంది. నాకైతే డబ్బులు ఇచ్చి మరీ భయపెట్టించుకోవడం అంటే ఇదేనేమో అని అనిపించింది. రెండవది మిర్రర్ మేజ్. దీనిలోకి ఒకరు వెళితే ఎందరో కనిపిస్తారు. విచిత్రం ఏంటంటే ఆ అందరూ ఒకరే. పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక్కరు మాత్రమే ట్రై చేయండి. మూడవది స్వింగ్ చైర్. మన ఊరిలో ఉయ్యాలలో ఒక్కరు మాత్రమే ఊగితే దీనిలో ఎట్ ఏ టైం అందరూ ఊగవచ్చు. నాలుగవది స్కై లైన్, ఐదవది జిప్ లైన్తో పాటు ఆరవది 12D సినిమా అనేది చాలా స్పెషల్ ఎఫెక్ట్స్తో కూడుకొని ఉంది. ఇది రియల్లీ వర్చువల్ ఎక్స్పీరియన్స్ VR టెక్నాలజీతో ప్లే అవుతుంది. దీని స్పెషల్ ఎఫెక్ట్స్ రిమోట్తో ఆపరేట్ చేస్తారు. నిజంగానే లోయలో పడుతున్నట్టు, యాక్సిడెంట్స్ అయినట్టు, పైన బండరాలు పడుతున్నట్టు ఇలా ఎఫెక్ట్స్తో మనం రియల్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తారు. వీటితో పాటు కింగ్ హ్యామర్, ఎయిర్ హాకీ ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి. మళ్ళీ సేమ్ హోటల్కి రిటర్న్ అయ్యి లంచ్ చేసాము. మున్నార్లో లంచ్ చాలా బాగుంది. ఇక 4కి అలపికి స్టార్ట్ అయ్యి 168 కిలోమీటర్స్ డిస్టెన్స్ 4 hours 34 minutes జర్నీ చేసి అలపికి అరౌండ్ 8:30కి చేరుకున్నాము. బాగా టైర్డ్ అయ్యాము. డే 3 వీలాగ్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.